హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిబి లక్కీ వ్లాగ్స్. ఈరోజు బీరకాయతో కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దానికోసం బీరకాయని పైన తొక్కంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. అలాగే ఆనియన్, టమోటా, పల్లీలు అన్నీ రెడీ చేసుకుందాం. తర్వాత ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు యాడ్ చేసుకుందాం. ఆవాలు ఇలా చిటపట్లాడిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా యాడ్ చేసుకొని అంతా కలుపుకుందాం. ఇవి రెండు కాస్త వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ బీరకాయ నూనెలో బాగా వేగేంత వరకు వేయించుకుందాం. ఇవి వేగేలోపు ఇందులోకి కారం ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు 4-5, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, వీటన్నిటిని మనం మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఈ బీరకాయల్లో కాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ బీరకాయల ముక్కలన్నీ నూనెలో బాగా వేగేంత వరకు వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముక్కలన్నీ బాగా నూనెలో వేయించుకుందాం. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ కారం కూడా కాస్త నూనెలో వేగేంత వరకు వేయించుకొని తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అలానే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత అంతా దగ్గర పడ్డాక లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే అండి. ఇలా మీరు కూడా సింపుల్గా బీరకాయ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రాగి ముద్దలోకి ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంకా చాలా బాగుంటుంది బీరకాయ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి లక్కీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.